ఏపీ ప్రభుత్వ ప్రతిపాదిత బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్ర జలసంఘం లేఖ రాసింది. బనకచెర్లకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. గోదావరిలో వరద జలాలపై డేటా ఏంటి, ఎన్ని టీఎంసీల వరద జలాలు ఉంటాయని కేంద్ర జలసంఘం ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రతిపాదిత ప్రాజెక్టుల వివరాలు కూడా కావాలని కేంద్ర జలసంఘం కోరింది. కేంద్ర జలసంఘం కోరిన వివరాలపై ఏపీ ఇరిగేషన్ శాఖ నివేదిక తయారు చేయనుంది. వచ్చే వారం ఢిల్లీ వెళ్లి బనకచెర్లపై తయారు చేసిన నివేదిక ఇవ్వనున్నారు ఏపీ అధికారులు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పెదబొడ్డేపల్లి మార్కెట్ యార్డ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మార్కెట్ యార్డ్లో నిల్వ ఉంచిన పసుపు బస్తాలకు మంటలు అంటుకున్నాయి. పసుపు బస్తాలు, మిషనరీ పూర్తిగా దగ్ధమైంది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గోడౌన్ పాతది కావడంతో అదేవిధంగా ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగుండొచ్చని అధికారులు భావిస్తున్నారు. సుమారు 50 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. అల్లూరు జిల్లా డుబ్రిగూడ మండలం కురిడి గ్రామస్తులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మామిడి పండ్లు పంపారు. డిప్యూటీ సీఎం తమ ఊరికి మామిడి పండ్లు పంపడంతో కురిడి గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ డిప్యూటీ సీఎం తమ ఊరికి వచ్చి త్రాగునీరు కొళాయిలు ఏర్పాటు చేశారని గ్రామస్తులు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలంలోని పలు గ్రామాల్లో సిడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి భిక్షాటన చేశారు. గ్రామ ప్రజలతో కలిసి జోలెపట్టి భిక్షాందేహి అంటూ భిక్షాటన చేశారు. గ్రామస్తులతో కలిసి బియ్యం, నిత్యావసర వస్తువులను భిక్షంగా స్వీకరించారు. ఈ నెల 7న గురు పౌర్ణమి సందర్భంగా నీలకంఠాపురం షిరిడి సాయి ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. అందుకోసం ఈ విధంగా భిక్షాటన చేపట్టారు. ప్రజలందరినీ గురు పౌర్ణిమ వేడుకల్లో అన్నదాన భాగస్వాములను చేయడానికి రఘువీరారెడ్డి ఇంటింటికి తిరిగి భిక్షాటన చేశారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఉపరితల ఆవర్తనంతో ఏపీలోని పలు జిల్లాల్లో 2 రోజుల పాటు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీర ప్రాంతాలు అలజడిగా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. మత్స్యకారులకు హెచ్చరికలు కొనసాగుతున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.